అబ్బా మీ అలంకరణ చాలా ఆపండే. నీ అందం చూసి పెళ్లి కొడుకు పేట్ల మీద మూర్చిపోవాలి. గురుడు చేయమన్న రేపు బట్టలు నలగకుండా చేశా. వస్తా. ఎవరి కోసం నా జీవితాన్ని నాశనం చేసావా? ఎవడు వాడు? సందులో శరభయ్య, గొంతులో గురవయ్య. ఎవడైతే నీకెందుకే? నిన్ను రేపు చేస్తే 1000 రూపాయలు ఇస్తాన్నాడు. చేశా. 1000 రూపాయల కోసం పెళ్లి పెట్టెల మీద కూర్చుని వాడదాన్ని బ్రతుకు పంటలు చేసావా? చెడిపోయి నీ మీదొట్టు. నిజంగా అందుకే చేశా. ఆ డబ్బుతో ఫారిన్ బ్రాందీ తాగుతా, చికెన్ టిక్కా తింటా. రేపెవడన్నా 2000 ఇచ్చి నీ చెల్లెల్ని పాడు చేయమంటే చేస్తావా? ఏంటో వాగుతున్నావు? తల్లి చెల్లి ఏ గల్లీలో లేని సిల్లి నా కొడుకు. రూపాయల మీద తప్ప చెల్లెళ్ళ మీద మమకారం లేదు నాకు. కానీ నువ్వు ఒక అమ్మకు పుట్టావు. మీ అమ్మ ఒక ఆడదేగా. ఎవరే అమ్మంటే? ఒంట్లో కోరికలు చల్లార్చుకోవడం కోసం ఓ ఆడదనను దొంగతనంగా కానీ కుప్పతొట్లో పారేసి. నేను నీతిగా పుట్టుంటే డబ్బు కోసం ఈ నీతి బాలి పని ఎందుకు చేస్తాను? డబ్బు కోసమే నువ్వు అఘాయిత్యం చేస్తున్నావు తెలిస్తే నేను నీకు 2000 ఇచ్చి నన్ను నేను రక్షించుకునేదాన్ని. ఆ మాట ఇప్పుడే చెప్పేది. అందుకే ఆడబుద్ధి పాడు బుద్ధి అన్నారు. చూసావా, నువ్వు ఆలస్యంగా చెప్పడం వల్ల ఇద్దరం రాసైపోయాం. బాగా ఏడు. నేను ఒకనాడు ఇలాగే ఏడ్చాను. ఏడ్చి ఏడ్చి నా కన్నీళ్ళు ఇంకిపోయాయి. ఇప్పుడు ఎవరి కన్నీళ్లు చూసినా నాకు జాలి లేదు, దయ లేదు. అది వెళ్ళి వారు తలుపులు కొడుతున్నారు. వెళ్ళి తలుపులు. ప్రజాస్వామ్యంలో రౌడీజం మీద రీసెర్చ్ ఫలిస్తుందంటావా జానకి? ఆ నమ్మకం నాకుంది. నేను ఓ పాయింట్ మీద రీసెర్చ్ చేయాలనుకుంటున్నాను. ఏమిటని అడగవే? చెప్పండి. పవిత్ర భారతదేశంలో అపవిత్రం కాబడ్డ ఆడది వేరొకరితో తాళి కట్టించుకోకుండా ఆ కామాంధుడితోనే 7 అడుగులు వేస్తుందా వేయదా అని. ఏమ్మా, నాకెలా తెలిసిందనుకుంటున్నావా? ఈరోజే ఇంద్ర చెప్పింది. అవును సంపూర్ణమ్మ గారు. ఆ రాయిని మార్చి తాళి కట్టించుకోవాలని వచ్చాను. చెడిపోయిన ఆడదానిగా ఉంటే ప్రతివాడి కన్ను నా మీద పడుతుంది. రౌడీ పెళ్ళంగా ఉంటే నా వంక కన్నెత్తి చూడటానికి భయపడతారు. అందుకే వచ్చాను. ఆ సాయిబాబా నిన్ను ఆశీర్వదిస్తాడు. ధైర్యంగా ఉండమ్మా. రేకోటిగా ఏంట్రా అది? ఎలక్షన్ వస్తున్నాయట కదా గురు, అందుకని ఓట్ లిస్ట్ రాసుకుంటున్నారు. మన పేర్లు కూడా రాసుకోమని చెబుతాం. పద. నా పేరు రాంబాబు. కాస్త మర్యాదగా మాట్లాడు. మన దేశంలో ఓటుకి ఓటు వేసేవాడికి మర్యాద లేదు. ఓటు రాసేవాడికి మాత్రం మర్యాద ఎందుకురా? నా పేరు ఓటర్ లిస్ట్ లో మర్యాదగా రాసుకో. త్వరగా రాసుకోవయ్యా, పడసలే పెద్ద రౌడీ. రేషన్ కార్డు లేకుండా ఎలాగై పేరు లిస్ట్ లో రాసుకున్నాయి? నీకు కావాల్సింది రేషన్ కార్డే కదా? అవును. నమస్కారం సార్. నా రేషన్ కార్డు లేదు సార్. పేగులు దించి ఫిడేలు వాయించేస్తాను. అది కాదు సార్. గవర్నమెంట్ మారగానే మాయం చేసిన 30 లక్షల కార్డుల్లో నా కార్డు కూడా లేపేశారా? లేదు సార్. ఉంది, కానీ మీ ఆవిడ తీసుకెళ్ళింది. మా ఆవిడ? అవునండి. నాకు పెళ్ళాం ఎక్కడిదిరా? నీ చెల్లెల్ని ఏమన్నా కాపురానికి పంపావా? నిజంగా మీ ఆవిడ తీసుకెళ్ళింది సార్. కాలువలు తవ్వకుండా తవ్వామని, బ్రిడ్జిలు కట్టకుండా కట్టామని డబ్బులు దొబ్బిన వాళ్ళని చూశాను గాని పెళ్ళవకుండా పెళ్ళానిస్తున్నావు. నీ రూటే వేరా? కొట్టు సార్. నా పేరు జానకి. రాంబాబు మా ఆయనే. ఆ కార్డు నాకు ఇచ్చేయండి అని తీసుకెళ్ళి సార్. ఆ ఎదురండి జరిగింది గురు, మొన్న కూడా నీకు చెప్పాను అప్పుడు నీకు లైన్ వస్తుందని. రేషన్ షాప్ దగ్గర ఏమని చెప్పావే? నువ్వు నా మొగుడు అని చెప్పాను. చెంప దెబ్బ ఆడదానికి, చెప్పు దెబ్బ మగవాడికి, చావు దెబ్బ పగవాడికి ఇవ్వడం నా అలవాటు. ఊళ్ళో కనిపించిన ప్రతివాడి దగ్గర నేను నీ మొగుడిని ఎందుకు చెప్తున్నావే? అవును కాబట్టి చెప్తున్నాను. నా దగ్గర నీ ఆటలు సాగవు. నా దగ్గర నీ ఆటలు సాగవు. నువ్వేమైనా పతివ్రతని అనుకుంటున్నావా? నిన్ను ఒకసారి రేప్ చేశాను. నీకింకా బుద్ధి రాలేదా? నువ్వు నన్ను రేప్ చేసింది నిజమే కదా? ఆ విషయం గట్టిగా చెప్పగలవా? ఎందుకురా పిల్ల గట్టిగా అనమంటుంది? నీకేం భయమన్నా? ధైర్యంగా చెప్పు. నాకేంట్రా భయం? ధైర్యంగా చెప్తాను. అందరూ జాగ్రత్తగా వినండి. ఈ పిల్లకు పెళ్లి జరుగుతుండగా దీని ఇంటి గోడెక్కి, మేడెక్కి, మెట్లెక్కి మరీ రేప్ చేశాను. ఏంటే చెప్పాను? అందరూ విన్నారుగా?
అతను చేసిన పనికి ఇప్పుడు నేను గర్భవతినయ్యాను. ఇతను నాకు భర్త అవుతాడా కాడా? ఏమిట్రా అందరూ దద్దమ్మల్లా చూస్తున్నారు? కానని చెప్పండి బే. ఆ పిల్ల చెప్పింది కూడా పాయింటేగా బాబు. నిజం చెప్పిన వాళ్ళపై చేసుకున్నా చేసిన పాపం దాగదు బాబు. వందే మాత్రం అన్నప్పుడు తుపాకీతో కాలుస్తానంటే ఏమాత్రం భయపడని వాణ్ణి. కొట్టు రాంబాబు కొట్టు. అయ్యా, ఇంతమంది పెద్ద మనుషులున్నారు. మీ ముందరే ఒకప్పుడు ఈ పెద్ద మనిషి పెద్ద పెద్ద ఉపన్యాసాలు చెప్పాడు. తన అనాథనని ఒళ్ళు మదవెక్కి ఒక ఆడదికని వదిలేసిందని లేనిపోని నాటకాలన్నీ ఆడాడు. కుక్కకున్న నీతి మనిషికి లేదని కుక్కతో ఒక నీతులన్నీ చెప్పాడు. ఇప్పుడు ఇతనే నన్ను భార్యగా, నా కడుపులో బిడ్డకి తండ్రిగా ఒప్పుకోకపోతే నా కథ ఏమిటి? నన్ను ఒక అనాథని కని పారేమంటారా? అలా చేస్తే ఒళ్ళు మదవెక్కి నేను కన్నట్ట, ఒళ్ళు కొవ్వెక్కి ఇతను కన్నట్ట. ఇదిగో చూడమ్మా, నువ్వేదో చదువుకున్న పిల్లవని ఇల్లు అద్దెకిచ్చాను. ఒక్క క్షణం మా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. వెళ్ళా. అయ్యో, ఉన్నట్టుండి వెళ్ళిపోమంటే నేను ఎక్కడికి వెళ్ళను. అది నన్ను అడుగుతావే? ఏమండి, ఎంతమంది చూస్తున్నారు? ఎవరో ఒకరితనికి నచ్చ చెప్పొచ్చు కదా. ఎవరు ముందుకు రాకపోతే నా గతి ఏమిటి? ఇప్పుడు నేను ఎవరిని? బజారు మనిషినా, పతితనా, కులటనా? ఇదిగో రాంబాబు, మర్యాదగా నన్ను తీసుకెళ్లి నీ ఇంట్లో పెట్టుకుంటావా లేదా? ఎక్కువగా మాట్లాడామంటే మెడకాయ మీద తలకాయ ఉండదు. ఇదిగో ఈ గోడల ముందే బ్రతుకుతా. వీధిలోకి వెళ్ళి ప్రతివాడికి నీ పెళ్ళాన్నని చెబుతా. బిడ్డని కని నీ కళ్ళెదురుకుండానే కుప్పతొట్లో పారేస్తా. గురు పరువు పోతుంది గురు. ఇన్నాళ్ళు మగాడిలా ఉండేవాడు ఈ రోజు అందరూ నిన్ను దొంగను చూసినట్టు చూస్తున్నారు. సినిమాళ్ళు విల్లును చూసినట్టు చూస్తున్నారు. తరువాత ఏదో ఒకటి చేయొచ్చు గురు. ముందు కొంపలికి రమ్మను. రాంబాబు, నువ్వు గనక ఆ పిల్లని పిలవకపోతే నేను ఆత్మాహుతి చేసుకుంటా. గురు, నాకు తల తీసేసినట్టుంది గురు. వెళ్ళి పిలువు గురు. నేను పిలవను, నువ్వే పిలవరా. నేను మా గురువు గారు ఒక నిర్ణయానికి వచ్చాం. ఏ అమ్మాయి, ఇంట్లోకెళ్ళు. వెళ్ళండియా, వెళ్ళండి. ఓట్లు లేయడానికి క్యూలో నుంచారు కానీ పక్కింట్లో కూడా తిరిగితే చాలు రెడీకి వచ్చేస్తారు. పోండమ్మా, పోండి. ఏ అమ్మాయి, వెళ్ళి పోండి, పోండి. పోండియా, మీకు చెప్పేది. దీన్ని ఆంధ్రాలో శోభనం అంటారు. నాకు తెలుసు. తెలుసా? ఎలాగా? ప్రతి తెలుగు సినిమాలో ఉంటుంది కదా. అమ్మా, రక్షించావు. సినిమాలు చూసి తెలుసుకున్నావా? పాలకుట్టి ఈ రోజు బ్రహ్మాండమైన ముహూర్తం పెట్టించా. ఇవాళ మనం శోభనం చేసుకుంటే అచ్చం నా పాలకులున్న కొడుకే పుడతాడు. ఎవరో తలుపు కొడుతున్నారండి. వినపడుతూనే ఉంది, నువ్వు చెప్పక్కర్లా. ఈ దరిద్రుడు ఎవడో ఇప్పుడు తలుపు కొడతాడా? నా ఉసురు తగిలి వీడు ఫస్ట్ నాటి పనికి రాకుండా పోతాడు. దరిద్రుడా! ఒక కంత కూడా గదిలో కంతలనేది కదా. అలాగే. నా ఇంట్లోకి వచ్చి కథలడానికి నువ్వెవరయ్యా? తాసు బంధువులు మీ ఇంట్లోనే కదండి. పావా? ఏంటి అలా అరుస్తావు? మొత్తం అక్కడే కాటేసిందంటే కాటి పోవాల్సిందే పిచ్చి బావా. వీడి నాగేశ్వరం తగలయ్యా. వీడి వైపు వింటే ఇంట్లో ఉన్న పాము మాట దేవుడెరుగు, ఊళ్ళో ఉన్న పాములన్నీ వచ్చేటట్టున్నాయి దేవుడే. అలా ఏడు మొహం పెట్టకే. నా లైఫ్ లో నాగదోషం ఉన్నట్టుంది. నాగపూజ చేయించి ఈసారి మంచి ముహూర్తం. నా గొంతు వింటే పసిపిల్లలు పలు తాగడం మానేస్తారు. నా అడుగుల చప్పుడు వింటే ఈ వీధిలో ఆడవాళ్ళ గుండె చప్పుడు అయిపోతుంది. నాకెదురుపడే దమ్ము లేక రౌడీ నాయుళ్ళు పేట నుంచి పారిపోయారు. అటువంటి చోట నా చెప్పు మీద చేసుకుంటావా? చేసుకోకపోతే నువ్వు వాడి ప్రాణాలు తీసేవాడివి. తీస్తే నువ్వెవతమైన నాపటానికి? నీ భార్యను నాలుగు కోసేస్తా, నా కోత కోసామని. పీక కోసినా నేను అదే మాట్లాడతాను. మర్యాదగా ఇంట్లోంచి వెళ్ళిపో. నేను వెళ్ళను. వెళ్ళకపోతే జుట్టు పట్టుకుని బయటికి లాగి విసిరి పారేస్తాను. నన్ను ఇంట్లోంచి వెళ్ళగొడితే ఈ కత్తితో నేను పడుకుని చచ్చిపోతాను కానీ నిన్ను విడిచి నేను ఎక్కడికి వెళ్ళలేను. వెళ్ళకపోతే చావే. నిజంగా నన్ను చావమంటావా? నువ్వు చస్తే నాకేంటి? మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి నీ శవాన్ని తీసుకెళ్తారు. అంత మాట అనొద్దు. ఒక్కసారి కాదు, 100 సార్లు అంటాను.
డాక్టర్ ఏంటి యాక్సిడెంట్ కాదు, కత్తితో పొడుచుకుంది. సూసైడా? పోలీస్ రిపోర్ట్ ఇచ్చారా? లేదు సార్. సారీ, పోలీసులు వచ్చి కేసు రిజిస్టర్ చేసేదాకా వైద్యం చేయడానికి వీలేదు. అదేంటి సార్? అది గవర్నమెంట్ రూల్. బోడి గవర్నమెంట్ బొంగులో రూల్. ఎవరికి కావాలి? అవతల మనిషి ప్రాణాలు పోతుంటాయి. పోగొట్టుకుంటే మాకేంటి, రోజుకి ఎంతో మంది ప్రాణాలు పోతూ ఉంటాయి. అయ్యో డాక్టర్ బ్లీడింగ్. అదో డాక్టర్కి వైద్యం చేయాలని ఎవరైనా ముందుకు వచ్చారు, పేగులు తెంచి పిల్లలు వాయిస్తారు. అది అంతే. అది గవర్నమెంట్ రూలు, ఇది రాంబాబు రూల్. ముందు పోలీసులు పిలిపించి కేసు పెట్టి ఆ తర్వాత చేయించండి డాక్టర్కు వైద్యం. ముందు నా పెళ్ళానికి వైద్యం చేసి ఆ తర్వాత నువ్వు చేయించుకోరా. ఏంటి కోపంలోనైనా నేను నీ భార్యను నొప్పుకున్నావు. నేనెక్కడ ఒప్పుకున్నాను? ముందు నా పెళ్ళానికి వైద్యం చేసి ఆ తర్వాత డాక్టర్కి చేయండి అని అన్నావుగా. నేను బతకపోయినా ఈ జన్మకు ఆ మాట చాలు.